బ్రేకింగ్ న్యూస్ బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని రోజులుగా చికెన్ తినడం మానేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే మరి ఇదే నేపథ్యంలో సరికొత్తగా మరొకసారి నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ వచ్చినట్లు కూడా గుర్తించారు అధికారులు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 లక్షల కోళ్లు ఉన్న కోళ్ల ఫారంలోనే బర్డ్ ఫ్లూ వచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లన్నింటినీ కూడా స్వయంగా అధికారులే చంపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక కోళ్ల ఫారంలో కూడా ప్రస్తుతం అధికారులు బర్డ్ ఫ్లూని గుర్తించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలోని బర్డ్ ఫ్లూ ఉన్నట్లు కూడా అధికారులు గుర్తిస్తున్నారు. ఇక కొన్ని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు కూడా నిర్ధారణ చేశారు. మిగిలిన అన్ని కోళ్లని కూడా అధికారులే చంపేస్తున్నారు. ఇక చికెన్ తినొద్దు అంటూ కూడా కొన్ని రోజులుగా విస్తృతంగా వార్తలు కూడా వస్తున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని రోజుల నుంచి కూడా చికెన్ ఎవరు కూడా తినడం లేదు. మరి సరికొత్తగా మరొకసారి నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కొన్ని కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్లు కూడా అధికారులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో ఉన్నారు. ఎస్ రమేష్, అయితే చికెన్ కొన్ని రోజులుగా కూడా ఎవరు తినట్లేదు బర్డ్ ఫ్లూ కారణంగా. మరొకసారి నల్గొండ జిల్లాలో కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్లు కూడా తెలుస్తుంది. అయితే కొన్ని కోళ్లని స్వయంగా అధికారులు చంపేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రైట్, నెల రోజుల క్రితం కూడా తొలి కేసు నల్గొండలోనే నమోదైంది. నేలపట్ల గ్రామంలో నమోదు కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నెల తర్వాత కూడా మళ్ళీ బర్డ్ ఫ్లూ అనేది జిల్లాలోనే కలకలం రేపిందని చెప్పొచ్చు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి ఉన్నటువంటి కోళ్ల ఫామ్ లో మొత్తం మీద ఒక 2 లక్షల కోళ్లను కూడా మొత్తం కూడా రాత్రి కొన్ని కోళ్లు చనిపోవడంతో కూడా వెంటనే వైద్యులు పరిశీలించగా బర్డ్ ఫ్లూగా నిర్ధారించుకోవడం జరిగింది. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా వెటర్నరీ అధికారులంతా కూడా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఫామ్ వద్దకు చేరుకోవడం జరిగింది. పెద్ద ఫామ్ అని చెప్పవచ్చు. అందులో సుమారుగా 2 లక్షల వరకు కూడా కోళ్లు ఉన్నాయి. ఆ 2 లక్షల కోళ్లను కూడా పూర్తిగా చంపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. నిన్న మొన్నటి వరకు కాస్త అయోమయంలో ఉన్నారు. కాస్త బర్డ్ ఫ్లూ తగ్గిందని చికెన్ వైపు కాస్త మొగ్గు చూపడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు బర్డ్ ఫ్లూతో కూడా బెంబేలెత్తిపోతున్నారు. అసలు చికెన్ తినాలా వద్దా అనే మీమాంసలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో నెల రోజుల క్రితమే తొలి కేసు కూడా నల్గొండలోనే నమోదైంది. నిన్న చౌటుప్పల్ మండలం దోతిగూడలో కూడా ఒక 5,000 కోళ్ల వరకు కూడా బర్డ్ ఫ్లూతో చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏకంగా కూడా చిట్యాల మండలం గుండ్రాంపల్లి చూస్తున్నట్లే ఏకంగా 2 లక్షల కోళ్ళు అంటే మనం చూడొచ్చు. రైతులంతా కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నారు. లబోదిబో అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వెటర్నరీ జిల్లా యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. 100 మంది సిబ్బందికి పైగా కూడా అక్కడికి రావడం జరిగింది. పూర్తిగా పీపీ కిట్లు ధరించి కూడా మొత్తం అక్కడికి వెళ్లి ఆ కోళ్లను చంపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అందులోనే ఒక జేసీబీ గోతి తీసి కూడా అందులోనే పాతి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యాపించకుండా కూడా ఉండడానికి మొత్తం అక్కడ రెడ్ జోన్ గా ప్రకటించి కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వెటర్నరీ జేడీతో పాటు మొత్తం అధికారులంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎంతో కలవరానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎదురైందని చెప్పొచ్చు. నిన్న మొన్నటి వరకు మనం చూడడం జరిగింది. చాలా చోట్ల చికెన్ మేళాలు పెట్టి చికెన్ తినండి, ఎగ్స్ తినండి, చికెన్ బర్డ్ ఫ్లూ ఏం కాదని కూడా ఇటీవలనే ప్రకటనలతో కూడా కాస్త కుంటుపడి కూడా మొత్తం అంతా కూడా చికెన్ తినడం ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా మళ్ళీ జిల్లాలో 2 లక్షల కోళ్లు కూడా మృత్యువాత పడుతున్నాయి. అంతా కూడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులే నిర్ధారించడంతో కూడా మళ్ళా మొత్తం విస్తుపోయినటువంటి వార్త అని చెప్పవచ్చు. చాలా వరకు కోళ్ల ఫామ్ యజమానులంతా కూడా తలలు పట్టుకుంటున్నారు. గత కొన్ని నెలల నుంచి కూడా ఈ విధంగా మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా కూడా చికెన్ రేట్ కూడా ఇప్పటికే పూర్తిగా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం చిట్యాల మండలం గుండ్రాంపల్లి ఏపూరు వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఆనుకోనే ఉంటుంది. ఆనుకోనే 1 కిలోమీటర్ దూరంలో కూడా ఈ కోళ్ల ఫామ్ ఉంటుంది. ఆ కోళ్ల ఫామ్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెద్ద కోళ్ల ఫామ్ అని చెప్పొచ్చు. 2 లక్షలకు పైగా కూడా కోళ్లు ఉంటాయి. అయితే మొత్తం కూడా 2 లక్షల కోళ్లను కూడా పూర్తిగా బర్డ్ ఫ్లూ సోకినట్లు కూడా వైద్యులు నిర్ధారించడం జరిగింది. వారంతా కూడా పూర్తిగా పీపీ కిట్లతో మొత్తం అంతా సిబ్బంది అంతా అక్కడికి చేరుకొని కోళ్లను చంపుతున్నారు. మొత్తం కూడా దీన్ని వ్యాపించకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ మొత్తం కూడా టికెట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో మళ్ళీ ఇది 2వ కేసే అని చెప్పవచ్చు. ఎందుకంటే తొలి కేసు తెలంగాణలోనే తొలి కేసు నల్గొండ జిల్లాలో ఆ పక్కనే ఉన్నటువంటి ఆ నేలపట్ల గ్రామంలో చోటు చేసుకుంది. ఆ తర్వాత నిన్న చౌటుప్పల్ మండలం దోతిగూడెంలో సుమారు 5,000కు పైగా కూడా కోళ్లు చనిపోవడం జరిగింది. బర్డ్ ఫ్లూగా నిర్ధారించడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఏపూరు గ్రామంలో కూడా 2 లక్షలకు పైగా కూడా కోళ్లకు మొత్తం కూడా బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులంతా కూడా పూర్తి నిమగ్నమై ఉండడం జరిగింది. మొత్తం జిల్లాలో అన్ని కోళ్ల ఫామ్ల వద్ద కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా బర్డ్ ఫ్లూ సోకిందా లేదా అనే విధంగా కూడా వైద్యులు పరీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కోళ్ల ఫామ్ యాజమానులు మాత్రం పూర్తిగా బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది.
రమేష్ మరి మనం చూసుకున్నట్లయితే కొన్ని రోజుల క్రితం నుంచి కూడా ఎవరు చికెన్ తినట్లేదు. అయితే ఇప్పుడిప్పుడే బర్డ్ ఫ్లూ తగ్గుతుంది, చికెన్ తిందామని మొగ్గు చూపుతున్నారు. మరి ఈ పరిస్థితిలో మరొక కేసు పుట్టుకొస్తుంది. ఇక నల్గొండ జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి డాక్టర్స్ ఏమంటున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు? రైట్, మరి కాసేపట్లోనే మీడియా ముందుకు ఆ వైద్య సిబ్బంది అంతా కూడా, వెటర్నరీ సిబ్బంది అంతా కూడా మీడియా ముఖంగా మాట్లాడనున్నారు. మొత్తం కూడా వారంతా నిన్న మొన్నటి వరకు కూడా చాలా వరకు చూడడం జరిగింది. కాస్త బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా చికెన్ రేట్లు కాస్త పెరిగి కూడా అంతా చికెన్ వైపు దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితిలో ఏకంగా ఇవాళ మళ్ళీ 2 లక్షల పైగా కోళ్లు కూడా మృత్యువాత పడడం, బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో కూడా మళ్ళీ ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే చాలా వరకు ఆ చికెన్ రేట్లు నిన్న మొన్నటి వరకు కూడా కాస్త తగ్గుముఖం ఉన్నా కానీ ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడి కూడా మొత్తం వారి యొక్క ప్రకటనలతో చికెన్ తినండి అంటే కూడా చికెన్ మేళాలు పెట్టి అవేర్నెస్ తీసుకొచ్చి కూడా చాలా వరకు ఇస్తున్నట్టుంది. ఎప్పుడైతే ఈ వార్త తెలుసుకున్నారో మళ్ళీ అంతా కూడా చికెన్ షాపు యజమానులు కానీ, పౌల్ట్రీ యజమానులు కానీ అంతా కూడా మళ్ళీ బేంబెలెత్తున్నటువంటి పరిస్థితి. తగ్గుముఖం పట్టినటువంటి బర్డ్ ఫ్లూ ఒక్కసారిగా మళ్ళీ జిల్లాల్లో వ్యాప్తి చెందడానికి కారణం ఏంటి? ఎందుకంటే తెలంగాణలో చూసినట్టయితే నల్గొండ జిల్లాలోనే పదే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తొలి కేసు కూడా నల్గొండలోనే నమోదైంది. నిన్న చౌటుప్పల్ దోతిగూడెంలో కూడా బర్డ్ ఫ్లూతో సుమారు 5,000కు పైగా కోళ్లు మృత్యువాత పడడం జరిగింది. మళ్ళీ ఇవాళ మొత్తం కూడా 2 లక్షలకు పైగా కూడా కోళ్లు మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా అలర్ట్ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బర్డ్ ఫ్లూ సోకిందంటే చూడొచ్చు మనం చుట్టుపక్కల ప్రాంతాలు ఇదంతా కూడా చిట్యాల పక్కన అటు చౌటుప్పల్ కానీ, ఇటు నార్కట్పల్లి కానీ, ఆ మునుగోడు పరిసర ప్రాంతాలంటూ కూడా చాలా వరకు పౌల్ట్రీ యజమానులంతా కూడా, పౌల్ట్రీ ఫామ్లంతా కూడా ఎక్కువగా ఆ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాల వరకు కూడా రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది, అలర్ట్ గా ప్రకటించడం జరిగింది. వైద్య సిబ్బంది జిల్లా నుంచి మొత్తం ఇటు యాదాద్రి నుంచి అటు నల్గొండ నుంచి పూర్తి వెటర్నరీ అధికారులంతా కూడా అక్కడే నిమగ్నమై ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. వారి యొక్క వెహికల్స్ మొత్తం హడావిడిని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోనికి ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో కోళ్ల ఫామ్ లో పనిచేస్తున్నటువంటి మొత్తం కూడా వారందరినీ కూడా బయటికి పంపించి పూర్తిగా వైద్యుల లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పీపీ కిట్లు వేసుకొని మాస్కులు ధరించి కూడా పూర్తిగా ఆ 2 లక్షల కోళ్లను కూడా చంపే ప్రయత్నం చేస్తున్నారు. చంపి కూడా వాటిని ఎక్కడికి మళ్ళీ బయటికి వెళ్ళకుండా అక్కడ జేసీబీలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. జేసీబీల సాయంతో కూడా పెద్ద గొయ్యి తీసి కూడా అందులోనే పూడ్చిపెట్టే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఇది వ్యాప్తి చెందకుండా కూడా చుట్టుపక్కల ఫామ్లకు వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే వారు మీడియా ముందుకు వచ్చి ప్రకటించే అవకాశం కనపడుతుంది. అసలు చికెన్ తినాలా వద్దా అనేది కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా బర్డ్ ఫ్లూ కాస్త తగ్గుముఖం పట్టిందని కూడా చాలా వరకు ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఏకంగా జిల్లాలో నిరంతరం నిన్న చౌటుప్పల్, ఇవాళ చిట్యాల అన్ని ఫామ్లలో కూడా ఈ బర్డ్ ఫ్లూ రావడం, కోళ్లు చనిపోతుండడంతో కూడా వారు ఒక కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎస్, బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టింది, మళ్ళా చికెన్ కొనొచ్చు అనే వారందరికీ మరొక బ్యాడ్ న్యూస్ వచ్చింది. అయితే దీనికి సంబంధించి కూడా బర్డ్ ఫ్లూ మరొకసారి విజృంభిస్తున్నట్లు కూడా నల్గొండ జిల్లాలో నమోదైంది. దీనికి సంబంధించి కోళ్ల ఫారంలోనే 2 లక్షల కోళ్లని అధికారులే స్వయంగా బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లన్నింటినీ కూడా చంపేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కొన్ని రోజులుగా కూడా ఎవరు బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినడం లేదు. మరి ఈ పరిణామంలో కొన్ని రోజుల నుంచి కూడా, గత వారం రోజుల నుంచి కూడా బర్డ్ ఫ్లూ తగ్గింది, చికెన్ తినొచ్చు అంటూ కూడా అధికారులే చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మరొకసారి నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఏకంగా కోళ్ల ఫారంలోనే 2 లక్షల కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు కూడా అధికారులు నిర్ధారించారు. అయితే ఏదైతే కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకిందో ఆ కోళ్లన్నింటినీ కూడా స్వయంగా అధికారులే చంపేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎన్ని రోజులు చికెన్ తినకుండా ఉండాలి, వీటన్నిటిపై కూడా మరి కాసేపట్లో మీడియా సమావేశంగా వైద్య అధికారులు కూడా చెప్పబోతున్నట్లు కూడా తెలుస్తుంది.